ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరొక విషయాన్ని తెలియజేయటానికి దేవుడు ఈ మంచి సమయాన్ని మనకిచ్చారు. మరి యోబు గ్రంథంలోనే 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదివితే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వాని దినములు కూలివాని దినముల వలె ఉన్నాయని దేవుడు రాయించాడు. గమనించండి, మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్న పాఠాలలో భూమి మీద దుష్టుడు ఉన్నాడు. దేవుని కొరకు నిలబడాలనుకున్న వాళ్ళని ఓడించి మరి కూలి వాళ్ళగా మార్చుకుంటున్నాడు. కూలివాడంటే పనివాడు, కుమారుడంటే ఇంటి కుమారుడు. కాబట్టి అదే విధముగా మనందరము దేవుని కుమారులమై ఉన్నాం. ఈ భూమి ఆకాశమును సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుని కుమారులమై ఉన్నాం. ఆనాడు ఆదామవ్వలను దుష్టుడు మోసము చేసి వాడు వశము చేసుకొని భూమి మీద నివాసం చేస్తూ, ఎవరైనా భూమి మీద దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని, మరి దేవుని వైపు చూస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దుష్టుడు వాళ్ళతో యుద్ధము చేసి వారిని ఓడించి కూలి వాళ్ళగా మార్చుకున్నట్లుగా ఈ వచనాలు దేవాతి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషికి భూమి మీద సాతానుతో యుద్ధం ఉన్నది. నీతిగా ఉండాలనుకున్నవారు, పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నవారు, పరలోకానికి వెళ్ళాలనుకున్న వారు అందరికి కూడా భూమి మీద మనతో యుద్ధం చేయడానికి సాతాను రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మనము దేవుని కోసం ఈ భూమి మీద నిలబడితే మనం పరలోకం వెళ్తాం. కాబట్టి పరలోకం వెళ్లకుండా మనల్ని ఓడించి బానిసలుగా మార్చుకోవటం, కూలి వాళ్ళంటే బానిసత్వం చేయటం, ఆ విధంగా చేయటానికి దుష్టుడు తన ప్రణాళికలను రచిస్తూ ఉన్నాడు. అనేక విధములుగా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది మనసు ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు. యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం, మరి యుద్ధము మీలో జరుగుతూ ఉన్నదని దేవుడు తెలియజేస్తాడు. మరి అలాగే గలతీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, శరీరానికి ఆత్మకు పోరాటం ఉందని. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించటం ప్రారంభించినప్పుడు సాతాను మనపైకి యుద్ధానికి వస్తాడు. మనం ఎప్పుడైతే ఓడిపోతామో వాడు బానిసలుగా మార్చుకుంటాడు, కూలి వాళ్ళగా మార్చుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యం అనే ఆయుధం ధరించుకొని ప్రతి విషయంలో సాతానును ఓడించి దేవుని రాజ్యంలో బలమైన సాధనంగా మనం వాడబడాలని ఈ రోజున దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.